నార్సింగి 2 చెరువు ఖతం. పుప్పాలగూడ కేంద్రంగా ఫినిక్స్ ట్రీటాన్ పేరుతో చేస్తున్న భారీ భూదోపిడి. సుమధుర నిర్మాణ సంస్థ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న దుర్మార్గం. వేల కోట్ల విలువైన ప్రభుత్వ సొమ్మును దర్జాగా దోచుకుంటున్న చుక్కపల్లి అవినాష్. బడా నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాపైన చర్యలకు వెనుకడుగు వేస్తున్న అధికార యంత్రాంగం. నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన జీవో 1092 అధికారుల కళ్ళకు కనబడట్లేదా? ఫినిక్స్ నిర్మాణ సంస్థకు అధికారులు అమ్ముడుపోయారా? ప్రభుత్వమే అమ్ముడుపోయింది. అధికారులేంది? అధికారులు అమ్ముడుపోయిరు, లీడర్లు అమ్ముడుపోయిరు, ముఖ్యమంత్రితో సహా అమ్ముడుపోయిరని నేను ఆరోపిస్తున్న స్టేట్మెంటే ఇచ్చేస్తున్నా. లేకపోతే ఎందుకు యాక్షన్ ఉండదు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే గతంలో కబ్జా అయింది. అప్పుడు సెల్లార్ నడుస్తుండే, ఇప్పుడు 45 ఫ్లోర్లు లేచింది. రంగనాథ్కి ఇది కనబడదు. రంగనాథ్కి ఏమైనా రేకుల షెడ్లే కనబడతాయి, బ్లూ షీట్లు, పాన్ షాపులు, ప్రహరీ గోడలు, ఇవే. ఇట్లాంటి పెద్ద పెద్దవి కనబడాయి. 45 అంతస్తుల్లో చెరువు నడి సందర్భంలో కడుతున్నాడు, చెరువు నడి భాగంలో కడుతున్నాడు. ఇది మొన్న చెప్పిన కదా నేను. మొన్న చెప్తే బట్టి విక్రమార్క ఇది మొత్తం కబ్జా అయిందిలో ఆయన రిపోర్ట్ ఇస్తాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి ఉప ముఖ్యమంత్రి మీరు, మరి మీ మాటకి ఏమైనా వాల్యూ ఉందా? బట్టి గారు, మీ మాటకి ఏమైనా వాల్యూ ఉందా? మేము అదే అడుగుతున్నాం. ఈయన రిపోర్ట్ ఇచ్చిన 1 వీక్కి సుప్రీంకోర్టులో హెచ్ఎండిఏ కమిషనర్ ఏమంటాడు? అసలు ఆడ చెరువే లేదని సుప్రీంకోర్టుకి చెప్తాడు. అంటే బట్టి విక్రమార్క నువ్వు చెప్పేది తప్పు అని ఒక హెచ్ఎండిఏ కమిషనర్ అంటున్నాడు. అసలు ఆడ చెరువు ఉన్నది. మీరు అక్కడ ఆ ఊరి ప్రజలు ఎవరిని అడిగినా అది చెరువేనా, ఎవడా కాదన్నది చెరువు అని అంటారు. ఆ ఊరికి పోయి అడిగినా. మరి ఇది కడతనే ఉన్నారే, మరి దీన్ని ఆపట్లేదే? పర్మిషన్స్ ఉంటే ఇది వెళ్ళిపోద్దాయి. పర్మిషన్స్ ఇచ్చినోడు ఎవడు? డబ్బులు తీసుకుని అధికారులు ఇచ్చిర్రు. ఇందులో వాడు అమయ్ కుమార్ కూడా ఉంటాడు, అన్నాడు కలెక్టర్గా ఉన్నాడు. కేటీఆర్ ఉంటాడు దర్జాగా. కేటీఆర్ బినామీ కంపెనీ అనేది. నా పాయింట్ ఒకటే, కేటీఆర్ మీద 55 కోట్లకు సంబంధించిన కేసు పెడుతున్నాం అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఈడ వేల కోట్ల రూపాయల జాతి సంపద పోతుంటే మరి ఇక్కడెందుకు చర్యలు తీసుకుంటలేడు? మరి ఇది లాలూచి కాకపోతే ఏంటిది? ఇది లాలూచి కాకపోతే ఏంటి? 200% ఇది వాళ్ళతో లాలూచినే. ఫినిక్స్తో మీకున్న సంబంధాలు ఏంటి? రంగనాథ్కి ఏం సంబంధం ఉంది ఫినిక్స్తో? రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంది ఫినిక్స్తో? ఎందుకు మాట్లాడరు దీని మీద? కేటీఆర్ బినామీ కంపెనీనే మీరు రక్షిస్తున్నారంటే ఇక మీరు కేటీఆర్ మీద, ఆ కుటుంబం చేసిన అవినీతి మీద ఏం చర్యలు తీసుకుంటారు? మీకు దమ్ము లేదు, మీకు చేత కాదు, లేకపోతే వాళ్ళతోని లాలూచిబడి ఉంటారు. వేల కోట్ల భూ స్కామ్ చేస్తున్న ఫినిక్స్ అక్రమాలపై సిబిఐ, ఈడీ దృష్టి సారించాలి. అప్పుడే ఈ స్కామ్లో ఉన్న అధికారుల భాగోతం బట్టబయలవుతుందని సామాజికవేత్తల డిమాండ్. రెరాలో ఇచ్చిన అక్రమ అనుమతిపైన ఫిర్యాదు చేసిన లుబ్నా సర్వత్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై సమాధానం ఏంటో చెప్పాలంటున్న హైడ్రా బాధితులు. ఇప్పుడు గాడికి పోయి ఆడేడ ఖాజాగూడలో 9 ఎకరాల భూమి వాళ్ళది, ముదిరాజులది. వాళ్ళు ఏదో ఆ రోడ్డు మీద రేకుల షెడ్ వేసుకొని కిరాణా షాపు ఇంకోటి పెడుతున్నారు. అది ఎఫ్టీఎల్లో లేదు, అది ఏదో చాలా దూరంగా ఉన్నది. ఆడ చెరువు కూడా లేదు, చెరువు ఎన్నో దూరంగా ఉన్నది, రోడ్డుకి ఎదురుగా. భూమి వాళ్ళదే, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది పోయి ఆ రేకుల షెడ్లు గురించి వాళ్ళ ఉపాధి మీద వాళ్ళ పొట్టగొట్టొచ్చిండు. మరి ఇదెందుకు గులగొట్టావు నువ్వు? ఇదెందుకు గులగొట్టావు? కనబడతలేదా ఇది? ఏం డ్రామా ఇది? మేము చాలా నిర్దిష్టంగా స్టేట్మెంట్ ఇస్తున్నాం. కేటీఆర్ బినామీ కంపెనీలతో ఈ గవర్నమెంట్ లాలూచిబడ్డదని. లేకపోతే ఎందుకు యాక్షన్ ఉండదు?